గుణాన్ని బట్టి గుణవంతులను విలువిస్తారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులను బట్టి, కీర్తి ప్రతిష్టలను బట్టి, అధికారాన్ని బట్టి అధిపతులకు విలువిస్తారు. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు లేదని, ప్రఖ్యాతి లేదని, కీర్తి లేదని, ప్రతిష్ట లేదని తృణీకరిస్తారు. నిన్నటి దినాన్న మేము బైక్ మీద తమ్ముడు నేను చీరాలు వెళ్తుంటే మా ఎదురుగా 20 కార్లు వస్తున్నాయి. ఆ 20 కార్లు వెనక గవర్నర్ గారు వస్తున్నారని తెలిసింది. ఒక గవర్నర్ గారు కారులో వస్తుంటే ఆయన ముందు 20 కార్లు, ఆయన వెనక ఓ 10 కార్లు, టైట్ సెక్యూరిటీ, ఓ పోలీస్ వ్యవస్థ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయనకు అంత గౌరవం, ఎందుకు ఆయనకు అంత విలువ, ఎందుకు ఆయనకు అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంటే ఆయన ఒక అధిపతి. ఆ పేరుని బట్టి ఆయనకు గౌరవం, ఆ పేరుని బట్టి, ఆ హోదాను బట్టి ఆయన ఘనత. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు గవర్నర్లకే గవర్నరు. స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు మంత్రులకే మంత్రి. స్తోత్రం. మంత్రులనే సీట్ల మీద కూర్చోబెట్టే దేవుడు ఆయన. మంత్రులనే అధికారాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మరి ఆయన అంత గొప్పోడైతే ఆయన ఆరాధించే మనం కూడా అంత గొప్ప వాళ్ళమే. నేను గొప్పోను కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు కాదా? నీ ఫీలింగ్ అది. మరి నేను గొప్పదాన్ని కాదు, నేను విలువ లేని దాన్ని. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ గొప్పతనం ఏంటో నీకు తెలిస్తే, నీ విలువేంటో నీకు తెలిస్తే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోవండి. నా ప్రియ దేవుని జనాంగమ్మా, మనం ఆరాధించే దేవుడు ఆయన అంతటి గొప్ప దేవుడైతే, మహాగణుడైతే, ఆ గణుడైన దేవుణ్ణి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం గణపరుస్తున్నామే, మనం కూడా గొప్పలమే. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి జీవితంలో, బ్రతుకులో మనకి ఉన్నటువంటి ఆధిక్యత, మనకున్నటువంటి ప్రాధాన్యత, మనకున్నటువంటి మంచి స్థితి కోల్పోయిన సందర్భంలో మన చుట్టూ ఉన్నవారు ఒకప్పుడు మన స్థితి బాగున్నప్పుడు, మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం, తల్లి, తండ్రి, ఇంటివారు, అయినవారు, బంధువర్గాలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మన స్థితి బాగున్నప్పుడు మన స్థితిని బట్టి మనకు పూలదండలేస్తారు, మన స్థితిని బట్టి మనల్ని గౌరవిస్తారు, మన స్థితిని బట్టి మనల్ని సత్కరిస్తారు, మన స్థితిని బట్టి నువ్వు లేకపోతే మేము లేము అంటారు. ఒక్కసారిగా లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండిద్దే? ఉండదండి. జీవితానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే నీ జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, నీ లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, నీ బ్రతుకు ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకప్పుడు పేక మేడల కూలిపోక ముందు నీ జీవితం ఓ టాప్ లెవెల్లో ఉంది. కానీ ఒక్కసారిగా నీ జీవితం పేక మేడల కూలిపోయింది. పేక మేడల కూలిపోయిన నీ కుటుంబాన్ని చూసి, పేక మేడల కూలిపోయిన నీ బ్రతుకును చూసి నీ చుట్టూ ఉన్నవారు ఒకప్పుడు సత్కరించిన వాళ్ళు, ఒకప్పుడు సన్మానించిన వాళ్ళు, ఒకప్పుడు గౌరవించిన వాళ్ళు, ఒకప్పుడు నువ్వు లేకపోతే మేము లేవన్నోళ్ళు ఈరోజు నువ్వు పేక మేడల కూలిపోయిన నీ స్థితిని చూసి ఏమంటున్నారంటే నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మాకు అక్కర్లేదు. అందరూ వాక్యం వైపు చూడండి. నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు మాకు అవసరం లేదు. ఎందుకు అక్కర్లేదు? నీ దగ్గర ఏమి లేదు, నీ దగ్గర ఏమీ లేదు. ఒకప్పుడున్న ధనం నీ దగ్గర ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ప్రాధాన్యత నీ దగ్గర ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ఘనత నీ దగ్గర ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ఐశ్వర్యం నీ దగ్గర ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉదయం లేచిన వెంటనే 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, నోట్ల మీద నోట్లు మార్చిన దానివి ఈరోజు నోట్ల కోసం నువ్వే పాటలు పడుతున్నావు. నోట్ల కోసం నువ్వే ఎన్నో పాటలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో బాధలు. ఒకప్పుడు పనికెళ్ళని నీవే ఇప్పుడు పనికెళ్తున్నావు, పనులు ఎత్తుక్కుంటున్నావు. ఒకప్పుడు అనేక మందికి ఆకలి తీర్చిన నువ్వే ఆకలి బాధలు అనుభవిస్తుంటావు. ఎందుకు ఇలా అంటే కొన్నిసార్లు ఇంతే జీవితం.
ఎందుకు ఇలా అంటే కొన్నిసార్లు ఇంతే జీవితం. ఈ జీవితం నీకేదో పాఠాన్ని నేర్పుతుంది. ఈ బాధ నీకేదో పాఠాన్ని నేర్పుతుంది. ఈ శ్రమ నీకేదో నేర్పుతుంది. శ్రమ నీకు నేర్పుతున్నప్పుడు నేర్చుకునే విద్యార్థివి నువ్వైతే, బాధ నీకు నేర్పుతున్నప్పుడు నేర్చుకునే బిడ్డవు నీవైతే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నేను నేర్చుకుంటాను ఈ వాక్యం ద్వారా అని ఆశపడిన వాళ్ళు ఒక్కసారిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. కిరణ్ రాజు కొంచెం సౌండ్ పెట్టు. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూరితవే, నిత్యమైన సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాగ్దానమును చూపితివే, శ్రేష్టమైన నీ దివ్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆరాధించెద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. చప్పడబడండి. ఆరాధించెద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. బోలో క్రీస్తు మహారాజుకే, యూదుల రాజుకే, రాజుల రాజుకే, మన పునరుద్ధారుడైన యేసయ్యకే. నేనేం చెప్పానండి టైటిల్? ఎన్నిక లేని వారిని ఏలికగా చేయటం. ఏలిక అంటే ఏంటి? ఏలిక అంటే ఏంటి? ఏలిక అంటే చెప్తానేనండి. నా వైపు చూడండి అందరూ, మీ ఫోకస్ అంతా నా మీద పెట్టండి. మానవ శరీరానికి ఏలిక వంటిది వెన్నుపూస. వెన్నుపూస. నువ్వు నిలబడాలన్నా, నువ్వు వంగాలన్నా, నువ్వు కూర్చోవాలన్నా, నువ్వు పని చేయాలన్నా నీ వెన్నుపూస బాగుంటేనే, నీ వెన్నెముక బాగుంటేనే. వెన్నుపూస ఇరిగిపోయింది అనుకో, నడవగలవా? కూర్చోగలవా? అందరూ చెప్పాలి. నిలవగలవా? వంగగలవా? పని చేయగలవా? చేయలేవు. గుండె బాగుంది, కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, చూడండి ఇటు నోరు బాగుంది, చేతులు బాగున్నాయి, ఎముకలు బాగున్నాయి, నరాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. వెనపోసి ఇరిగిపోయింది. ఏమైంది? బ్రతుకు కాలం అంతా కుర్చీయే గతి, మంచమే గతి. అంటే మానవ శరీరానికి వెన్నుపూస ఎంతో విలువైంది. ఏలికది, ఏలిక. మానవ శరీరం అంతా ఆధారపడేది వెన్నుపూస మీదే, వెన్నుపూస మీదే. ఎన్నిక లేని నిన్ను ఒక వెన్నెముకగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకి అనగా నీ కుటుంబానికి నిన్నే ఆధారంగా దేవుడు చేయబోతున్నాడు. నీ ఇంటికి నిన్ను ఆధారంగా చేయబోతున్నాడు. చూడండి, వాక్యం తీయండి. 68వ కీర్తన 5వ వచనం, పేజ్ నెంబర్ 485. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. అమ్మ స్తుతికీర్తన నా పిల్లని తీసుకెళ్ళు. దేవుడు ఏక